ఇరాన్ దగ్గర ఉన్న 400 కిలోల యురేనియం ఎక్కడ అని చెప్పేసి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా అనుమానం వ్యక్తం చేశారు సార్. 400 kg ఆఫ్ యురేనియం మిస్సింగ్ ఆఫ్టర్ యుఎస్ స్ట్రైక్ ఆన్ ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్ అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన పరిస్థితి. ఇందుకీ అన్రిచ్డ్ యురేనియం ఎక్కడుంది సార్? అది నాకెలా తెలుస్తుంది, మీకు అమెరికాకే తెలియంది. సో మీరు నా పైన ఎక్కువ నమ్మకంతో అడుగుతున్నారు. అది ఎక్కడ ఉండదు. సో ఇరాన్ ఎక్కడ దాచిందో నాకు చెప్పి దాస్తుందా, నాకు తెలుస్తుందా? కానీ మీరు అన్న క్వశ్చన్, ఆ క్వశ్చన్ రిలవెంట్. ఆ రిలవెంట్ ఏంటి అంటే 400 kgs, మోర్ దెన్ 400. ఈవెన్ నిన్న అనుకుంటాను మన తెలుగు పత్రికల్లో కూడా, ఈనాడులో కూడా వచ్చింది నిన్ననే అనుకుంటాను, 408. సో 408 కిలోల ఎన్రిచ్డ్ యురేనియం. సో ఇది 10 న్యూక్లియర్ బాంబులు ఆటం బాంబులు తయారు చేయడానికి సరిపోతుంది అని. ఎందుకంటే కెమిస్ట్రీ ఏంటంటే యురేనియం 90% లెవెల్కి ఎన్రిచ్ చేస్తే అది వెపన్ గ్రేడ్ యురేనియం, అంటే అణు విచ్ఛిత్తికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియర్ సైన్స్లో 2 ఫ్యూజన్, ఫిషన్. ఫ్యూజన్ బాంబ్ ఇంకా చాలా ప్రయోగాల దశలో ఉంది. న్యూక్లియర్ ఫిషన్ అంటే అణు విచ్ఛిత్తి వల్ల భారీగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ అణు విచ్ఛిత్తి కంట్రోల్డ్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అయితే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అయితే బాంబ్ అవుతుంది. సో అందువల్ల మీకు ఈ న్యూక్లియర్ ఫిసైల్ మెటీరియల్ అంటే అణు విచ్ఛిత్తికి అవసరమైన స్థాయిలో ఆ రసాయనకము కెమికల్ ఉండాలి అంటే అది 90% ప్యూరిటీ ఉండాలి. దీన్నే ఎన్రిచ్మెంట్ అంటారు, శుద్ధి చేయడం. సో 90% ప్యూరిటీ ఉంటే అది విచ్ఛిత్తికి ఉపయోగపడుతుంది. మీకు చూడండి, ఇప్పుడు గోల్డ్ ఉంది. గోల్డ్ కంప్లీట్ 100% ప్యూర్ గోల్డ్తో ఆభరణం చేయలేరు, ఎందుకంటే అది ఇరిగిపోతూ ఉంటుంది. అందుకే అనివార్యంగా సిల్వరు, కాపరు కలుపుతూ ఉండేవారు. ఇప్పుడు కొత్తగా జింక్ కలుపుతున్నట్టున్నారు. సో అందువల్ల గోల్డ్లో కూడా ఏదో ఒక ఇంప్యూరిటీ ఉంటే ఆభరణంగా మారుతుంది, ఒక రకంగా ఇంప్యూరిటీ. అందుకే మీకు పాత బంగారు ఆభరణాలు అమ్మినప్పుడు కొంత కల్తీ పోతుంది అంటారు చూడండి, అది కావాలని చేసిన కల్తీ. లేకపోతే గోల్డ్ మీకు ప్యూర్ బంగారంతో గొలుసులు చేయించుకోలేము, ఇంపాసిబుల్. సో అందువల్ల ఇక్కడ కూడా యురేనియంలో ప్యూరిటీ ఉంటే 90% అది బాంబుకు ఉపయోగపడుతుంది. ప్యూరిటీ లేకపోతే అది బాంబుకు ఉపయోగపడదు, గోల్డ్ రివర్స్ ఇది. సో అందువల్ల ఎన్రిచ్మెంట్ యురేనియం 60% లెవెల్కు, అంటే అణు విద్యుత్తు అవసరాలను మించి ఇరాన్ దీన్ని ఎన్రిచ్మెంట్ చేస్తూ వచ్చింది అని. అదొక 408 కిలోలు ఉంది అని. ఇప్పుడు ఈ ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ పైన దాడి తర్వాత కూడా దాని వేరబౌట్స్ తెలియదు. ఎందుకంటే జూన్ 13న ఇజ్రాయిల్ దాడి చేసింది. అప్పటి నుంచి స్పెక్యులేషన్ ఉంది ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అమెరికా దాడి చేస్తుందని. ముందుగా నటాంజ్ న్యూక్లియర్ బేస్ పైన ఇజ్రాయిల్ దాడి చేసింది కూడా. సో అందువల్ల ఇరాన్కు 10 రోజుల ముందే ఐడియా ఉంది ఈ దాడి జరగవచ్చు అని. సో అందువల్ల మనకే ఆ ఐడియా ఉంది, మనమే విశ్లేషించాం. సో ఈలోగా ఇరాన్ ఆ న్యూక్లియర్ మెటీరియల్ను దాంట్లో అణుబాంబు తయారీలో కీలకమైన సెంట్రిఫ్యూజెస్ అంటారు, అడ్వాన్స్ సెంట్రిఫ్యూజెస్, వాటిని సురక్షిత ప్రాంతాలకు ముందుగానే తరలించింది. ఎందుకంటే ఇరాన్లో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఈ 3 ప్లేస్లోనే లేదు, చాలా డిస్పర్స్డ్గా సీక్రెట్ ప్లేసెస్లో కూడా న్యూక్లియర్ యాక్టివిటీ ఉందని. అలాగే అణుబాంబు ఒక న్యూక్లియర్ వార్హెడ్ తయారయ్యాక అణ్వాయుధం దాన్ని డ్రాప్ చేయగలిగే మిసైల్స్ ఉండాలి. ఆ మిసైల్స్ను కూడా ఇరాన్ కేపబిలిటీ ఉంది, బ్యాలిస్టిక్ మిసైల్ కేపబిలిటీ, అది కూడా పూర్తిగా నాశనం కాలే. అంటే అర్థం ఏంటి, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ఒకవేళ తయారు చేయాలనుకుంటే అది డిలే అవుతుంది తప్ప ఇన్కెపాసిటేట్ కాలే. ఇప్పటి వరకు గ్లోబల్ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేది, రష్యా చైనా ఎలాగూ చెప్తుందన్నమాట. సో ఇప్పుడు మీకు డిమిట్రీ మెద్వెదేవ్ పుటిన్ అడ్వైజర్ ఆయన మాట అన్నాడు, అనేక దేశాలు ఇరాన్కు అణ్వాయుధాలు ఇవ్వటానికి సిద్ధపడతాయని. అంటే ఇరాన్ తన దగ్గర ఉన్న అన్కేపబిలిటీ నాశనం కాలేదు, ఇతర దేశాల నుంచి ఓవర్ట్గానో కోవర్ట్గానో సహకారాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఎన్పిటిలో ఉన్న ఈ దాడి జరిగింది. సాధారణంగా ఎన్పిటిలో ఉంటే అణు కార్యక్రమం లీగల్, అంటే ఇజ్రాయిల్ అణు కార్యక్రమం ఇల్లీగల్, ఎందుకంటే ఇజ్రాయిల్ ఎన్పిటిలో లేదు.
ఇరాన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అణ్వస్త్ర నిరోధక ఒప్పందమైన ఎన్పిటిలో సభ్యదేశం. ఐఏఈఏ ఇన్స్పెక్షన్లో ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అయినా అమెరికా దాడి చేసింది. ఇక ఇరాన్కి ఇన్సెంటివ్ ఏంటి ఎన్పిటిలో ఉండడం? ఆల్రెడీ పార్లమెంట్ చట్టం చేయబోతుంది ఎన్పిటి నుంచి ఉపసంహరించుకుంటామని. అందువల్ల ఎన్పిటి నుంచి ఉపసంహరించుకున్న తర్వాత ఈవెన్ ఈ ఐఏఈఏ ఇన్స్పెక్షన్ కూడా ఉండదు. ఐఏఈఏ ఇన్స్పెక్షన్లు ఉండగానే ఇరాన్ అణుబాంబు తయారు చేసిందన్న ఆరోపణలు ఉంటే, అందువల్ల ఎన్పిటిలో ఉన్న అమెరికా దాడి చేసింది. గతంలో అమెరికాతో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకుంటే ట్రంపే ఏకపక్షంగా వెళ్ళిపోయాడు. ఇక ఇరాన్ హ్యాస్ నో ఇన్సెంటివ్ టు స్టాప్ న్యూక్లియర్ బాంబ్. సో అందువల్ల ఇరాన్ ఈ 400 కిలోల ఎన్రిచ్డ్ యురేనియం సురక్షిత ప్రాంతాలకు గనక తరలించగలిగితే, ఇప్పుడు ఇరాన్కి అర్థమైంది కూడా నార్త్ కొరియా ఎలా కాపాడుకుంటున్నాడు కిమ్ తన ప్రభుత్వాన్ని, తమ దేశాన్ని అణుబాంబుల వల్లనే కాపాడుకుంటున్నాడు. అందువల్ల మాకు కూడా అణుబాంబులే రక్షణ అనే ఒక ప్రమాదకరమైన కంక్లూజన్ అమెరికా దాడుల వల్ల ఏర్పడింది. అందువల్ల దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఇరాన్ తన న్యూక్లియర్ కార్యక్రమాన్ని కొనసాగించే ప్రమాదం ఉంది. అది అమెరికాకు ప్రమాదం, ఇజ్రాయెల్కు ప్రమాదం, ప్రపంచానికి కూడా మంచిది కాదు. అన్ఫార్చునేట్లీ అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మరో అంశంతో